నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. నందిపేటలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన. 414 మందికి సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ. పెద్దాపూర్ వెళ్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ఆర్మూర్లో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు. ఆర్మూర్లో మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాధారణ సర్వసభ్య సమావేశం. 40 అంశాలపై తీర్మానం. చేపూర్ గ్రామంలో వివాదాస్పద స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ బైపాస్ రోడ్డు వద్ద ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్కు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెరుగైన పాలన అందిస్తున్నారని, అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ విమర్శలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. చాలా మల్టీనేషనల్ కంపెనీస్ షోయింగ్ దేర్ ఇంట్రెస్ట్ టు ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ ఎక్స్చేంజ్. సో ఇవన్నీ చూసి వారాలని కొద్దిమంది ఏదో రాష్ట్రం మీద ప్రచారం చేయాలని ప్రభుత్వాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు, పెట్రోల్ మంత్రులుగా బతికినటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దాని నుంచి పెద్దగా పట్టించారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో వివాదాస్పద స్థలాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. గ్రామస్తులు గ్రామంలో స్థల సమస్యలను జిల్లా కలెక్టర్కు తెలిపి వినతి పత్రాన్ని అందజేశారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, తహసీల్దార్ గజానన్, అధికారులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. రోడ్ లేకపోతే మీరు తీసిన న్యాయం ఉంటుంది. ఊరు రోడ్ ఉంది కదా, ఎట్లా పోయినా అక్కడి నుంచి పోతారు కదా. మళ్ళీ ఒకటే పంట కార్లు వచ్చినాయి సార్, ఊరు దాటగానే కార్లు వచ్చినాయి. అది పట్నం పొల ల్యాండ్ మొత్తం ఒరిజినల్ పట్టకెళ్ళి భూమి ఇచ్చారు సార్. వాళ్ళ తోటలకు తీసుకున్నారు సార్. అది పట్ట రోడ్ అవసరం లేదు. అందరి తోటలు ఉన్నాయి. మంచిగా 1 గుంట, 2 గుంటలు, 5 గుంటలు ఉన్నాయి. 18 ఫీట్ల రోడ్ సీఎం సహాయ నిధి ద్వారా ఎందరో మంది పేదలకు లబ్ధి చేకూరుతుందని, ప్రస్తుత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటం వల్ల 414 మందికి లబ్ధి చేకూరిందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండల కేంద్రంలో 414 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన అందించారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంపై సీఎం సహాయ చెక్కులపై ఏ విధంగా ఒత్తిడి తీసుకొచ్చామో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై కూడా అదే విధంగా ఒత్తిడి తీసుకువస్తామని అన్నారు. అలాగే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల 14వ తారీఖు రాత్రి 7 గంటలకు నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, డొంకేశ్వర్ మండల అధ్యక్షులు సురేందర్, బీజేపీ ఎంపీటీసీలు రాజు, చిన్నయ్య, కిరణ్ తదితరులు ఉన్నారు. దుబాయ్లో ఉన్నారు. ప్రతి ఇల్లు, ప్రతి ఆఫీసర్ ఇల్లు పోతున్నారు. 299 మంది అప్లికేషన్లు పెట్టిండు. అక్కడ ఉన్నాయి 100 ఇల్లు కంప్లీట్ అయినాయి. అదే అధికారులకు ఒక్కరు కూడా ఇల్లున్న వాళ్ళకి ఇల్లు రావద్దు. ఒక్కటి మొదలైందంటే ఆ ఊర్లో పుట్టిన వాళ్ళకి మొదటి అవకాశం. మా ఊర్లో ఎందుకంటే ఒక్క ఊర్లకి బయట ఊర్లకి బాగా వచ్చారు. మా దగ్గర మా ఊర్లో 6,000 మంది 4,000 మంది మైగ్రెంట్ ఉంటారు ఆ రోడ్డు మీద. కాబట్టి చెప్పినాం, రేపు పిల్లలు తల్లివేదనలు ఇట్లాంటి పరిస్థితి ఉండాలంటున్నా. రేపు రేషన్ కార్డు వచ్చినా కానీ, వైట్ కార్డులు డబ్బులు కడితే మీరు కంప్లీట్ చేయండి. కాదు మీకు అంత భయం పడితే నాకు ఫోన్ చేయండి, నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీ పేరు పెట్టకుండా సరే, అన్న ఫలానా అయ్యా మాకు గుడిసి ఉన్నది, ఒక గుంట లేదు, భూమి లేదు, కూలి చేసుకొని బతుకున్నాము, మా ఊరు దుబాయ్లు ఉంటారు, ఇట్లా అన్యాయం ఎట్లయితే ఎన్నతులు బతకాలని నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి. మీకు భయం పడితే సూత్ర కొడుకుల సంగతి ఒక్కొక్కరు. ఈసారి మాత్రం 5 ఏళ్ల దాకా ఉన్నంత లోపల ఇది ఎవ్వరి డబ్బు కాదు, ఎవరెవ్వరు నా సొమ్ము, ఇది నా సొమ్ము కాదు, రేవంత్ రెడ్డి సొమ్ము కాదు, మీ సొమ్ము, ప్రజల సొమ్ము. ఇప్పుడు చేసిస్తున్నాం పబ్లిక్ సొమ్ము. దీనికి రాజకీయంకి సంబంధం? మీరు ఎలక్షన్ వచ్చినప్పుడు మీ ఇష్టం ఓటు వేసుకోండి, మీకు మంచి అనిపించిన ఓటు వేసుకోండి. ఇప్పుడు మీ పడగల మధ్యన మీరు ఓట్లు వేసినప్పుడు వచ్చి చూసండి, మీరు ఓటు వేసినప్పుడు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ రాజు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశం నిర్వహించి
40 ఎజెండా అంశాలకు ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ మున్నా, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు తదితరులు ఉన్నారు. ఈ రోజు జరిగిన సమావేశంలో 40 అంశాల మీద మనకు చర్చ జరిగింది. అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అలాగే ఒక 2 అంశాలని మనం సప్లిమెంటరీ ఎజెండాగా తీసుకోవడం జరిగింది. వీరి కుక్కల సంతాన నియంత్రణ కోసం మన దగ్గర ఏబిసి సెంటర్ అనేది ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ లోపు నిజామాబాద్ కార్పొరేషన్ వాళ్ళతోటి మనము అగ్రిమెంట్ చేసుకుందామని అనుకుంటున్నాము. అదొకటి. తర్వాత పెరికిట్ మామిడిపల్లి విలేజెస్ మన దగ్గర మర్జ్ అయిన తర్వాత మాస్టర్ ప్లాన్ అనేది రూపొందించలేరు. దానికి సంబంధించి రూపొందించడానికి పర్మిషన్ కావాలని టౌన్ ప్లానింగ్ వాళ్ళు అడిగారు. నిన్న డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు మనకి ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆ అంశాన్ని కూడా నిన్న సాయంత్రం వచ్చింది. కాబట్టి ఆ అంశాన్ని కూడా సప్లిమెంటరీ ఎజెండాలో తీసేసి ఆమోదం తీసుకోవడం జరిగింది. అన్నిటికీ కూడా సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించి తమ ఆమోదాన్ని తెలిపారు. అంతా కూడా సాదాసీదాగానే, అంటే సమావేశం అంతా కూడా అర్థవంతంగానే జరిగింది. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నీ కూడా ముఖ్యంగా అన్నిటికీ కూడా సభ్యులు, చైర్పర్సన్ గారు కూడా ఆన్సర్ ఇవ్వడం జరిగింది. మనం మళ్ళీ అతి త్వరలోనే ఇంకో 5 నెలల పీరియడ్ ఉంది కాబట్టి ఈ టైంలో కూడా సాధ్యమైనంత వరకు మినిమం 2 సమావేశాలు అయితే ఖచ్చితంగా పెట్టాలి. మనం అంతకంటే ఎక్కువ పెట్టడానికే ప్రయత్నం అనేది చేస్తున్నాము. రాబోయే పండుగలైన వినాయక చవితి, దసరాలను కూడా మనం ఇందులో చేర్చడం జరిగింది ఎజెండాలో. అలాగే ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చాలా చోట్ల కూడా రోడ్లు గుంతలు పడి ఉన్నాయి. వాటిని గ్రావెల్ ఫిల్లింగ్ చేద్దాం అనేది కూడా ఈ సమావేశంలో డిసిషన్ తీసుకోవడం జరిగింది. అలాగే సిసి రోడ్లలో కూడా కొన్ని చోట్ల ప్యాచ్ వర్క్స్ కూడా అవసరం ఉంది. ఆ అంశాన్ని కూడా మనం ఇక్కడ తీసుకున్నాము. అన్ని కూడా మనము ఖచ్చితంగా అవసరాలను బట్టి ఈ ఎజెండాను రూపొందించాము. అందరూ కూడా అంశాల పట్ల కూడా సంతృప్తి వ్యక్తం చేసి తమ ఆమోదాన్ని తెలియజేయడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలో బీజేవైఎం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించారు. పట్టణంలోని క్షత్రియ కళాశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ తిరంగా జెండాతో ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేసి దేశభక్తి చాటాలని తెలిపారు. ప్రజల్లో జాతీయ భావాన్ని, దేశభక్తిని పెంపొందించేందుకు హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం పట్టణాధ్యక్షుడు ప్రశాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ విషయాలన్నీ కూడా భావితరాలకు తెలియజేసే విధంగా మనమందరం కూడా ప్రతి 15th ఆగస్టుకు మన ఇంటి పైన జాతీయ జెండా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి భారతీయుడు కులం, మతం, వర్గం, వర్ణం లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి పైన జాతీయ జెండా ఎగరేసి దేశభక్తిని చాటాల్సిందిగా, జాతీయవాదాన్ని పెంపొందించాల్సిందిగా ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మహామహుల త్యాగఫలం, మర్చిపోని స్వాతంత్రం, యుగలుగల పోరాటంలో సిద్ధించినటువంటి అమృత భాండం. దీన్ని భావితరులకు అందించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మనం అందరం కూడా రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా ప్రతి ఊరి గుడిసె వరకు కూడా తీసుకెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆర్మూర్ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో గల కాంతి పాఠశాలలో విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించి పాఠశాల హెడ్ బాయ్, హెడ్ గర్ల్, స్కూల్ కెప్టెన్లను ఎన్నుకున్నారు. ఎన్నికల్లో 3వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు పాల్గొని ఓటు వేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంటుందని, ఓటు యొక్క ప్రాధాన్యత, ఓటు బలాన్ని విద్యార్థులకు తెలపడానికి తమ పాఠశాలలో ఎన్నికలు నిర్వహించి పాఠశాల హెడ్ బాయ్, హెడ్ గర్ల్లను విద్యార్థులు ఎన్నుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. My name is Rasagna from 10th class. I am contesting as a cultural coordinator in school elections in this academic year 2024-2025. I requesting respected teachers and my lovely brothers and sisters, please vote for me. Please make me to win in these elections. Jai Bharat to all. I am Rudransh. Every year we conduct school elections in our school. In this academic year, I am contesting for the post of cultural coordinator. First of all, I would like to thank our school management for giving this wonderful opportunity to showcase my leadership skills and problem solving abilities. By this we can get idea of how general elections are going on in Telangana. మా కాంతి హై స్కూల్లో ఎన్నికల సమారోహం జరుగుతున్నది. ప్రజాస్వామ్యంలో అత్యంత పెద్ద దేశమైనటువంటి భారతదేశంలో ఎన్నికల విధానాన్ని, ప్రజాప్రతినిధులను ఎన్నుకునే విధానాన్ని పిల్లలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మా పాఠశాలలో ఎన్నికలను నిర్వహించడం జరుగుతున్నది. దానిలో భాగంగా విద్యార్థుల్లో హెడ్ బాయ్, హెడ్ గర్ల్, కల్చరల్ సెక్రటరీ, ఈ విధంగా వివిధ పోస్టుల కొరకు పోటీ ఎన్నికలు జరుగుతున్నవి. విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే
నాయకత్వ లక్షణాలని నేర్పించాలని, వాళ్లకు సమస్యలను పరిష్కరించడంలో మెలకువలు నేర్పించడానికి కొరకు ఉపయోగపడుతుందని ఎన్నికలు నిర్వహిస్తున్నాము. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధలగుట్టపై గల సిద్ధేశ్వర పిరమిడ్లో 9వ రోజు అఖండ ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో 30 రోజులు 30 గ్రామాలు 30 మంది మాస్టర్లతో అఖండ ధ్యాన మహా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ప్రతిరోజు ధ్యానం, అన్నదానం అందుబాటులో ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పత్రిజీ ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం సభ్యులు తదితరులు ఉన్నారు. మరి ధ్యాన మందిరంలో పత్రిజీ గారి యొక్క ఆశయ సాధన కొరకు ఈ సిద్ధేశ్వర పిరమిడ్ పైన ఒక గొప్ప పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిర్మించండి, ఆ ధ్యాన మందిరాన్ని గొప్ప శక్తి క్షేత్రం చేయండి అని వారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ సమస్త ధ్యాన బంధువుల సహకారంతో మన పిరమిడ్ మన బాధ్యత అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 30 రోజులు 30 గ్రామాలు 30 మంది మాస్టర్లచే ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు 3 గంటల అఖండ ధ్యానం, 1 గంటల నుంచి 2 గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్లచే ధ్యాన జ్ఞాన సందేశం, 2 గంటలకు ప్రతిరోజు మరి ఉచిత అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నప్రసాదానికి ప్రతి ఒక్క మాస్టర్లు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని బీజేపీ ఫ్లోర్ లీడర్ నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశం అనంతరం కార్యాలయ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని అధికారులకు వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. వర్షాకాలంలో రోడ్లు గుంతలుగా మారి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కుక్కలు స్వైరవిహారం చేస్తూ ప్రజలను కరుస్తున్నా అధికారులు స్పందించడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఉదయ్ తదితరులు ఉన్నారు. ఇవన్నిటికీ మన నిధులు మంజూరు చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయడానికి కౌన్సిల్ తీర్మానం చేయాలని కోరినాం. మరి మున్సిపల్ కమిషనర్ గారు విన్నారు, కానీ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంకు ఏదైతే నిధులు మంజూరు చేసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకొచ్చి ఎన్నిసార్లు చెప్తున్నా కానీ వీళ్ళు ఎవరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు. అట్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వము మేము గత ఎమ్మెల్యే గారు ఒక లెటర్ రాసిండు బిజినెస్కు, ఏది ఆటోలు ఎన్నైతే 12 ఆటోలు దాదాపు 12 ఆటోలకు దాదాపు ఎన్ని లక్షల రూపాయలు పెట్టిరండి. ఈ ఆటోలకు దాదాపు మళ్ళీ మొన్నటికి మొన్న నా 19వ వార్డులో 75,000 బిల్లు మొన్న ఈ మీటింగ్ కన్నా ముందు 75,000 అయినాయి అని ఖర్చు అయినాయి అని ఆటో రిపేర్ చేస్తే మళ్ళీ ఇప్పుడు 15 రోజులు అవుతున్నది, అది రిపేరు లేదు, ఏం లేదు. ఆ నాణ్యత లోపంతో ఆటోలు తెచ్చిండ్రు, ఆ ఆటోల మీద చర్యలు తీసుకోండి అని అంటే ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఆటోల మీద ఎంక్వైరీ లేదు, ఏం లేదు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పేర్కిట్ గ్రామాభివృద్ధి కమిటీ భవనంలో తపాలా శాఖ ఆధ్వర్యంలో పోస్టల్ స్కీములపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మెయిల్ ఓవరీస్ దశరథ్ సిపిఎం స్టేట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి లింగగౌడ్ మాట్లాడుతూ ప్రతి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో కుటుంబానికి ఉపయోగపడే అనేక స్కీములు ఉంటాయని, ప్రతి ఒక్కరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీపీఎంలు, పోస్టల్ ఏజెంట్లు తదితరులు ఉన్నారు. ఇంకోటి నెల నెల కూడా కట్టచ్చు, దాన్ని ఆర్టీ అకౌంట్ అంటారు, రికరింగ్ డిపాజిట్, అది 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కట్టాలి. ఇంకోటి ఏంటంటే ఆర్పిఎల్ఐ, పోస్టల్ రూరల్ పాలసీ, ఇది మనకు బీమా పథకం లాగా వర్తిస్తుంది. ఎల్ఐసిలో అయితే ఒక ఏజెంట్కు కూడా కొన్ని స్కీమ్స్ వేయిస్తున్నారు మాకు పోటీగా, కానీ మేము పోటీ వాళ్ళకి ఇస్తలేము. నేను ఆయన చేసిండు 50 పాలసీలు, నేను ఎక్స్టెండర్ పాలసీలు చేస్తున్నాను 150 పాలసీలు అంటే గర్వంగా చెప్పగలుగుతాయి. అంటే మనం ఇచ్చే సర్వీసును బట్టి ఉంటుంది. ఆయన 10 ఇళ్ళకు లోన్ ఇచ్చిండు, ఆ ఇంటికి పోయి ఈరోజు మనకు బ్యాంకు వాళ్ళు ఎంత పోటీ ఉన్నారంటే ఆయన సుకన్య చేపిస్తున్నాడు. మ్యూచువల్ ఫండ్స్ అంటే వాళ్ళకి తెలియవు, మ్యూచువల్ ఫండ్స్ చేయిస్తున్నాడు, అదే ఏజీఎస్ పాలసీ చేయిస్తున్నాడు, అంతేకాకుండా ఆర్డీలు చేయిస్తున్నాడు. వేల్పూర్ మండలంలోని మోతే ప్రభుత్వ పాఠశాలకు ₹1,00,000 విలువ చేసే 2 జతల షూ సాంగ్స్లను విద్యార్థులకు అందజేశారు. మోతే గ్రామ వాస్తవ్యులైనటువంటి కేతరి మనోహర్
ఎజిలిటీ సిఎస్ఆర్ డైరెక్టర్స్ అయినటువంటి సురేష్ కుమార్, వెంకట్ పాఠశాల విద్యార్థులకు బ్లాక్ అండ్ వైట్ 2 జతల షూ సాక్స్లను అందించారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనీష్ కుమార్లు తెలిపారు. ఎజిలిటీ సంస్థ హైదరాబాద్ వారు మోతే పాఠశాలకు ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఏ అవసరం ఉన్నా వాటిని సమకూరుస్తున్నారని అన్నారు. ఉపాధ్యాయుల కొరత ఉంటే విద్యా వాలంటీర్లను ఇవ్వటం జరుగుతుందని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని విద్యార్థులు మంచిగా చదువుకొని గ్రామానికి మరియు తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. షూ సాక్స్ అందించిన ఎజిలిటీ సంస్థ వారికి పాఠశాల తరపున మరియు విద్యార్థుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనీష్ కుమార్, నంబి శ్రీనివాస్, శ్రావ్య, బాబాజీ, మాధురి, సోని, రత్నయ్య, నరసింహారావు, శ్రావణశ్రీ, కవిత, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సురేష్ కుమార్, గ్రామ యువకులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో బంగ్లాదేశ్లోని హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ మంగళవారం రోజు హిందూ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరగడం బాధాకరమని అన్నారు. బంగ్లాదేశ్లో అక్కడ హిందువులను రక్షించాలని కోరారు. ఇకనైనా దాడులు జరగకుండా చూడాలని చెప్పారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఎర్గట్ల మండల కేంద్రంలో బంగ్లాదేశ్లోని హిందువులపై జరుగుతున్న అరాచకాలకు నిరసనగా బస్టాండ్ వద్ద దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎర్గట్ల బీజేపీ మండల అధ్యక్షుడు ఏలేటి నారాయణ రెడ్డి మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడిని తాము ఖండిస్తున్నామని అన్నారు. అలాగే రేపు ఎర్గట్ల మండల బంద్కు పిలుపునివ్వటం జరిగిందని, రేపు జరిగే బంద్కు మండలంలోని ప్రజలందరూ సహకరించి స్వచ్ఛందంగా బంద్ పాటించగలరని హిందూ సంఘాల విజ్ఞప్తి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డి, అన్ని గ్రామాల అధ్యక్షులు, బూత్ లీడర్లు, ఎర్గట్ల గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అయోధ్య, నరసయ్య, ప్రశాంత్, గణేశ్యామ్, గంగేష్, భూమేష్, రామేష్ రెడ్డి, విఠల్, మహిపాల్, సాయి, జీవన్, మోహన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత కొన్ని రోజుల నుంచి బంగ్లాదేశ్లో అమాయక హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా రేపు అన్ని ఎర్గట్ల మండల హిందూ యువజన సంఘాలు హిందూ సమాజం తరఫున బంద్ పాటించాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా బంగ్లాదేశ్ ముస్లిం ముష్కరులకు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు గనక అమాయక హిందువులపై దాడులు ఆపనట్లయితే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నాం. రేపు స్వచ్ఛందంగా ఎర్గట్ల మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు బంద్ పాటించగలరని భీమ్గల్ మండల కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై దాడికి నిరసనగా భీమ్గల్ బంద్ను నిర్వహించారు. బంద్ను స్కూళ్లు, షాపులు, హోటళ్లు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా, శాంతియుతంగా, రాజకీయాలకు అతీతంగా ముఖ్యంగా యువకులందరూ పాల్గొని విజయవంతం చేశారు. రవీందర్ మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపైన, హిందూ ఆడబిడ్డలపై, హిందూ దేవాలయాలపై, హిందువుల ఆస్తులపై ఎడతెగని దాడులు జరుగుతున్నాయని, హిందువుల గృహ దహనాలు చేస్తూ, హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని, బంగ్లాదేశ్ ప్రజలలో భారతదేశంపై విపరీతమైన ద్వేషం నూరిపోస్తున్నారని, ఈ విష సంస్కృతిని ప్రోత్సహించేవారు ఎవరైనా సరే ఇక నుండి మేలుకోవాలని, హిందువులందరూ ఏకం కావాలని, ప్రపంచంలో ఇక నుండి ఎక్కడైనా హిందువులపై దాడి జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హిందువులంతా ఏకమయ్యే పరిస్థితులు ముందరికి వచ్చినాయి. హిందువుల ఏకత్వంతో ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏ హిందువుకు అన్యాయం జరిగినా, నష్టం జరిగినా ఊరుకునేది లేదని చెప్పేసి ఇక్కడి నుంచి మేము హెచ్చరిస్తున్నాం. అలాగే పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు మొన్న హిందువులంటేనే హింస ప్రేరేపించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. రాహుల్ గాంధీ గారు మీకు కనువిప్పు కలగాల, మీ పార్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇలా మా హిందువులు ఉంటేనే మా హిందువుల ఓట్లతోనే మీరు అందరు గెలుస్తున్నారు. అలాంటిది దేశంలో ఇతర మతస్థులకు ఏదైనా జరిగితే మీ నోరు పెద్దగా గంభీరంగా లేస్తుంది. ఏ విధంగా లేస్తుందో మరి అదే మా హిందువులకు బంగ్లాదేశ్లో ప్రాణాలు పోతా ఉన్నాయి. మరి మీరు మాట్లాడడం లేదు. హిందువుల గుడులు ఏమన్నా, హిందువులు ఏమన్నారు? మిమ్మల్ని హిందువులు చంపవలసిన పరిస్థితి ఏమొచ్చింది? మీ పైన ఏమైనా దాడి చేసిర్రా? మిమ్మల్ని ఏమైనా కొట్టిర్రా? మిమ్మల్ని ఏమైనా తిట్టిర్రా? తిట్టకుండా చేయకుండా కానీ కావాలని ఒక మనసులో పెట్టుకొని ఏదో రాజకీయంగా ప్రైమ్ మినిస్టర్ని ఒత్తేయాలని అంచనాతోని హిందువులపై దాడి చేస్తే తగిన బుద్ధి ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎక్కడో ఉన్న బంగ్లాదేశ్కి ఇక్కడ భీమ్గల్ నుంచి నిరసన తెలుపుతున్నట్టు ఖబర్దార్ ఆలోచన వేయాల. ప్రతి ఒక్కరు కూడా
ప్రతి ఒక్క రాజకీయ నాయకులు మన హిందువులపై జరుగుతున్న దాడుల్ని తక్షణమే ఖండిస్తూ మీ సామాజిక మాధ్యమం ద్వారా ప్రతి ఒక్కరు వాళ్ళకి మద్దతు తెలిసి వాళ్ళు వెంటనే ఐక్యరాజ్య సమితి దృష్టిలో పోయి వాళ్ళు వెంటనే ఆపేస్తారని చెప్పి కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నందిపేటలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, 414 మందికి సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ. పెద్దాపూర్ వెళ్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ఆర్మూర్లో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు. ఆర్మూర్లో మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాధారణ సర్వసభ్య సమావేశం, 40 అంశాలపై తీర్మానం. చేపూర్ గ్రామంలో వివాదాస్పద స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.